సోషల్ మీడియా కీచకుడు యూట్యూబర్ ప్రణీత్ హనుమంతు ఎట్టకేలకు అరెస్ట్ అయ్యాడు. బెంగళూరులో ప్రణీత్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రణీత్ ను హైదరాబాద్ తీసుకురానున్నారు. తండ్రి కూతుళ్ల వీడియోపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన కేసులో ప్రణీత్ ని అరెస్ట్ చేశారు. ప్రణీత్ హనుమంతుపై ఇప్పటికే కేసు నమోదు చేశారు సైబర్ క్రైమ్ పోలీసులు. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు ప్రణీత్ హనుమంతు అరెస్ట్ కి సంబంధించి మా కరెస్పాండెంట్ వాసు చెప్పండి. అత్యంత జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం ఇతన్ని అరెస్ట్ చేసినట్టుగా చెప్తున్నారు. ఎలాంటి డీటెయిల్స్ ఉన్నాయి? ఎవరైతే చిన్నపిల్లల విషయంలో తల్లి కూతుర్ల బంధంపై విషయం చెందినటువంటి యూట్యూబర్ ప్రణీత్ హనుమంతును బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం తెలంగాణలో నమోదైన కేసుల సంబంధించి కూడా అతని పీటీ వారెంట్ పై ప్రస్తుతం హైదరాబాద్ తరలిస్తున్నారు. ఓ చిన్నారి తన తండ్రితో ఆడుకుంటున్న వీడియో చూస్తే ఎవరికైనా ముచ్చటేస్తుంది. కానీ ప్రణీత్ హనుమంత్ అనేటువంటి ఒక ప్రముఖ యూట్యూబర్ అతడితో పాటు మన నలుగురితో కలిసి ఆ వీడియోను వికృతమైన లైంగిక కోణంలో వక్రీకరించిన నేపథ్యానికి సంబంధించి కూడా సాయి ధరం తేజ్ రెస్పాండ్ అయ్యారు. ముఖ్యమంత్రితో పాటు మంత్రి సీతకతో పలువురు కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా అలవే చేసుకున్నారు. నలుగురు నిర్వాహకం పైన కూడా కేసు నమోదు చేశారు. స్పందించినటువంటి హీరో సాయి ధరం తేజ్ ట్విట్టర్ ద్వారా ముఖ్యమంత్రి నోటీసు ఇచ్చారు. అయితే ప్రస్తుతం రెండు రాష్ట్రాల సీఎం దృష్టికి వెళ్లిన నేపథ్యంలో కూడా స్పందించినటువంటి సీఎం రేవంత్ రెడ్డి చర్యలకు ఆదేశించారు. చట్ట చర్యలు తప్పని కూడా సీతక్క హెచ్చరికలు జారీ చేసిన యూట్యూబర్ ను ఎవరైతే యూట్యూబర్ ఉన్నారో అతన్ని బెంగళూరు పోలీసులు తక్కువ తీసుకోవడం జరిగింది. అతన్ని హైదరాబాద్ తరలిస్తున్నట్టుగా మొత్తం సమాచారం అందుతుంది. లైంగిక కోణంలో చూస్తూ వ్యాఖ్యలు చేసిన నేపథ్యానికి సంబంధించి చాలా పెద్ద ఎత్తున కూడా సమాజం నుంచి కూడా పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది. దానికి సంబంధించి క్షమాపణ కూడా ప్రణీత్ కోరిన నేపథ్యం అయినప్పటికీ కూడా అతనికి సంబంధించి చేసినటువంటి వ్యాఖ్యలు సభ్య సమాజాన్ని తలదించుకునే విధంగా చేశాయి. తండ్రి కూతుర్ల బంధాన్ని చాలా దారుణమైనటువంటి విస్తృత శాస్త్రంతో కూడా నేపథ్యానికి సంబంధించి ప్రత్యేక అరెస్ట్ చేశారు. వాసు, కొంత తెలంగాణ గవర్నమెంట్ కూడా ఈ సైబర్ క్రైమ్ ఇష్యూలో కాస్త సీరియస్ గా ఆలోచిస్తున్న నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. అటువంటి టైంలో కొంత త్వరితంగానే ఇతని అరెస్ట్ కూడా మనకు కనిపిస్తోంది. ఎలా చూడొచ్చు? దాంతో పాటుగా అసలు ఇప్పుడు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో కొంతవరకు ఒక స్క్రూటినీ అనేది అవసరం అనే ఒక వాదన కూడా ఈ ఇష్యూ తోటి తెరపైకి వచ్చింది. ఖచ్చితంగా కూడా సైబర్ క్రైమ్ అంశానికి సంబంధించి సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. అది ప్రస్తుతం అయితే ఈ కేసుకు సంబంధించి కూడా చాలా మంది యూట్యూబర్ కూడా వ్యూవర్స్ కోసం ఈ విధంగా రెచ్చిపోయి విస్తృత చేష్టలు చేస్తున్న నేపథ్యానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వంతో పాటు సైబర్ క్రైమ్ పోలీసులు చాలా సీరియస్ గా ఉంటున్న నేపథ్యం. ఈ నేపథ్యంలో ప్రస్తుతం హనుమంత్ పైన కేసు నమోదైంది. దాన్ని హైదరాబాద్ రప్పిస్తా ఉన్నారు. మరి కాసేపట్లో కూడా ఇంకో ముగ్గురు కూడా ఉన్నారు కదా వాసు ఈ ఇన్సిడెంట్ లో. దీనికి కామెంట్ చేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి? ముగ్గురు కోసం కూడా ఇప్పటికే స్పెషల్ టీములు గాలిస్తా ఉన్నాయి. ఆ ప్రణీత్ ఇచ్చే సమాచారం వరంగా ఆ ముగ్గురు ఎవరు, ఏ విధంగా దీన్ని అప్లోడ్ చేశారు, ఎక్కడ దీన్ని మొత్తం మీద వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేశారు. టీమ్ లో ఇంకా ఎంతమంది ఉన్న ప్రస్తుతం అయితే నలుగురు ఉన్నారు. నలుగురులో ప్రణీత్ అరెస్ట్ అయ్యారు. మరో ముగ్గురు ఎక్కడ ఉన్నారు, వాళ్ళు ఎవరు అన్న కోణానికి సంబంధించి కూడా ప్రణీత్ ఇచ్చే సమాచారం ఆధారంగా ముగ్గురిని కూడా అరెస్ట్ చేసేందుకైతే స్పెషల్ టీములు గాలింపు చేస్తా ఉన్నాయి. వాళ్ళు హైదరాబాద్ లో ఉన్నారా లేదంటే బెంగళూరులో ఉన్నారా అంతే సంబంధించి కూడా చూడాల్సింది. ప్రస్తుతం మాత్రం ప్రణీత్ మాత్రమే హైదరాబాద్ తరలిస్తున్నారు సమాచారం అంతా. ఓకే వాసు, దీంతో పాటుగా కొంత రెస్పాండ్ అయిన తీరు అటు సినిమా ప్రముఖులు కానివ్వండి లేకపోతే ఇతరులు కానీ క్విక్ రెస్పాన్స్ మనం చూసాం ఇన్సిడెంట్ కి సంబంధించి. ఇలాంటి చాలా ఘటనలు తరచూ జరుగుతూ ఉన్నాయి. సో కొంతవరకు ఇది కొంత కళ్ళు తెరిపించే ఘటనగా మనం చూడాల్సి ఉంటుంది. ఖచ్చితంగా కూడా ఈ అంశానికి సంబంధించి అంటే గతంలో అనేక సందర్భాల్లో ఇతర మహిళల పైన యువతుల పైన ఇతర మార్పింగ్ ఫోటోలతో కూడా రకరకాలుగా చేసినటువంటి వీడియో చూసాం. కానీ ఏకంగా తండ్రి కూతుళ్ల బంధానికి పూర్తిగా కూడా సమాజంలో ఒక విస్తృతమైనటువంటి చేష్టగా దీన్ని భావించాలి. ప్రతి ఒక్కరు అంటే సినిమా స్టార్లతో పాటు చాలా మంది మంత్రులు, రాజకీయ నేతలు, ప్రతిపక్ష నేతలు, ఏకంగా ముఖ్యమంత్రులే స్పందించి దీనిపైన సీరియస్ యాక్షన్ తీసుకోవాలని ఆదేశించిన నేపథ్యంలో ప్రస్తుతమైతే దీనికి సంబంధించి అంటే చాలా చోట్ల చాలా వేదికలుగా చాలా మంది ఇప్పటికే ఈ అంశం పైన స్పందించారు. కాబట్టి పోలీసులు చాలా సీరియస్ గా తీసుకుని కూడా నేపథ్యం కనిపిస్తుంది. ఇలాంటిది ఎవరు కూడా చేయకుండా ఉండేందుకు ఇకపై ఉండే విధంగా చర్యలు ఉంటాయని కూడా ఇప్పటికే మంత్రి సీతక్క కూడా హెచ్చరించినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. కాబట్టి అట్లా ప్రణీత్ లాంటి వ్యక్తులు ఎవరున్నా సరే, యూట్యూబర్స్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి విషయ ప్రచారం పైన కూడా ఊరికి వేసే ప్రసక్తి లేదంటూ కూడా ఇటు పోలీసులు అటు ప్రభుత్వం కూడా చాలా సీరియస్ గా స్పందించిన తీరు కనిపిస్తా ఉంది. కాబట్టి బెంగళూరులో అరెస్టు సమాచారం తెచ్చినటువంటి తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు అయితే ప్రస్తుతం బెంగళూరు చెప్పిన వాళ్ళ పీటీ వారెంట్ పైన కూడా హైదరాబాద్ కు తరలించి మిగతా వాళ్ళని కూడా అరెస్ట్ చేసేందుకు ప్రయత్నాలు సాగిస్తా ఉన్నారు.
దీనికి సంబంధించి సెక్షన్లు కూడా ఆల్టర్ చేసే అవసరం అయితే పోస్టో చట్టం కింద కూడా కేసులు నమోదు చేసే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఓకే వాసు, ఓన్లీ కంటెంట్ క్రియేటర్స్ మాత్రమే కాకుండా ఎవరైతే ఫేస్లెస్ గా ఉండి ఇష్టం వచ్చినట్టు కామెంట్ చేయడం, ట్రోల్ చేయడం చేస్తున్నారో వాళ్ళకు కూడా ఇది ఒక హెచ్చరిక లాంటిదిగా భావించాల్సి ఉంటుంది. ఖచ్చితంగా కూడా ఎవరైతే వీటి చేసినటువంటి పోస్టుకు సంబంధించి కింద పెట్టిన కామెంట్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళకు కూడా నోటీసులు తయారు చేసి విచారించే అవకాశం ఉంది. హెచ్చరికలు తయారు చేస్తారు, కౌన్సిలింగ్ ఇస్తారు. ఏజ్ ట్యాక్స్ కి సంబంధించి ఎవరైతే మైనర్ల ఎవరైతే ఇలాంటి విషయంలో యంగ్స్టర్స్ ఎక్కువగా కూడా మైనర్లు స్పందిస్తున్న తీరు మనకు కనిపిస్తా ఉంది. కాబట్టి ఇలాంటి పిల్లలకు సంబంధించి కూడా వాళ్ళ కౌన్సిలింగ్ ఇచ్చే అవకాశం తల్లిదండ్రుల సమస్యలకు సంబంధించి కూడా ప్రస్తుతానికైతే ఈ కేసు సంచలనం కలిగిస్తున్న అంశం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. కాబట్టి ప్రస్తుతమైతే ఇకపై ఏ తల్లిదండ్రులు కూడా పిల్లల విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. ఎలాంటి ఏ విధంగా వ్యవహరిస్తా ఉన్నారు, యూట్యూబ్ పేరుతో కూడా కేవలం చిన్నపాటి ఆదాయం కోసం ఇలాంటి వికృత చేష్టల అంశాలకు సంబంధించిన ప్రతి ఒక్కరు పిల్లల విషయంలో గమనించాల్సిన బాధ్యత ఉంటుంది. ఇలాంటి యూట్యూబర్లు ఎవరున్నా వాళ్ళకిపై ప్రభుత్వాలు చాలా సీరియస్ గా ఉంటాయి, పోలీసులు అయితే సీరియస్ గా స్పందిస్తా ఉన్నారు. ఖచ్చితంగా ప్రణీత్ లాంటి వ్యక్తులకు శిక్ష పడితే తప్ప ఇలాంటి మరొక పునరావృతం కావాలని మాత్రం సమాజాన్ని చూస్తున్నటువంటి వాదన. వాసు, ఈ ప్లాట్ఫామ్ వాళ్ళకి ఎంతవరకు నోటీసులు ఇచ్చే అవకాశం ఉంటుంది? ఎందుకంటే పర్టికులర్ గా ఇటువంటి కంటెంట్ విషయంలో చాలా సీరియస్ గా ఉండాలి మన భారతదేశ చట్టాల ప్రకారం. కానీ ఆ సీరియస్నెస్ కొంతవరకు కనిపించని పరిస్థితి. ఏదో ఒక రూపంలో ఏదో రకంగా ఇట్లాంటి కంటెంట్ ని చాలా మంది అప్లోడ్ చేస్తూనే ఉంటున్నారు వరుసగా. ఖచ్చితంగా కూడా కొన్ని సెక్షన్స్ అడ్డం పెట్టుకుని కూడా చట్టాల్లో ఉన్న లోపాలను అడ్డం పెట్టుకున్న కేసు నుంచి తప్పించుకుంటున్న నేపథ్యం గమనిస్తాం. 7 ఏళ్ల లోపు శిక్షలు పెట్టినటువంటి శిక్షణ పరిస్థితి. కానీ ఖచ్చితంగా కూడా ఇలాంటి విషయాల్లో కూడా సెక్షన్స్ ఆర్డర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. పోక్సో యాక్ట్ కింద కూడా కేసులు పెడితే ఖచ్చితంగా బెయిల్ వచ్చే అవకాశం ఉండదు, కఠినంగా శిక్షలు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి పోలీసులు కూడా అదే అంశానికి సంబంధించి కూడా లీగల్ గా ఎక్కడ కూడా వాళ్ళు బయటపడకుండా ఉండేందుకు కూడా అత్యాచార యత్నాలు కావచ్చు, యూతులు వేధింపుల విషయాలు కావచ్చు, ఈ విధంగా యూట్యూబ్ లో చేసినటువంటి వికృత చార్జ్లకు సంబంధించి కూడా వేరొక కేసులు కూడా పెట్టి వాటిని చూడాల్సినటువంటి పరిస్థితి ఖచ్చితంగా అనిపిస్తుంది. పోలీసులు అయితే ఆ రకంగా న్యాయ నిపుణుల సలహా తీసుకొని కూడా ప్రస్తుతం ఈ కేసుని పరిశీలించే పరిధిలో ఉన్నారు. ప్రస్తుతం ఈ కేసు సంబంధించి ప్రణీత్ని హైదరాబాద్ తీసుకున్న తర్వాత ఇంకా కేసు సెక్షన్స్ ఏమైనా ఆల్టర్ చేస్తారో అక్కడ తప్పించుకోకుండా ఉండేందుకు ఎలాంటి మార్గాలు ఉన్నాయనేది మాత్రం అన్వేషిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఒక్కసారిగా ఇంత పెద్ద ఎత్తున సమాజంలో కూడా ఇంత పెద్ద ఎత్తున వ్యతిరేకత రాదు. ఎందుకంటే ఎవరైనా సరే ఒక చిన్న పాప తండ్రి ఉన్నటువంటి ఆ వీడియోని దాన్ని ఏదైతే లైంగిక కోణంలో చూసినటువంటి నేపథ్యానికి సంబంధించి కూడా చాలా మహిళలు కావచ్చు, సినిమా స్టార్లు కావచ్చు, ప్రభుత్వ పెద్దలు కావచ్చు, మహిళా మంత్రులు కావచ్చు స్పందించినటువంటి వ్యవహారానికి సంబంధించి పోలీసులు అయితే సీరియస్ ఆదేశాలు నేపథ్యంలో అయితే స్పందించారు. ప్రస్తుతం అయితే అరెస్ట్ చేసి హైదరాబాద్ తరలిసిన పరిస్థితి కనిపిస్తుంది. ఓకే వాసు, థ్యాంక్ యూ. కుమార్తె తండ్రి మధ్య జరిగిన సంభాషణను అత్యంత దారుణంగా నీచంగా కామెంట్స్ చేశాడు యూట్యూబర్ ప్రణీత్ హనుమంతు. డార్క్ కామెడీ పేరుతో ఆత్మీయ బంధాన్ని సైతం అపహాస్యం చేస్తూ రాక్షసానందం పొందాడు. దీనికి సంబంధించి వీడియో వైరల్ కావడంతో పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేసిన ప్రణీత్ హనుమంతు అతనికి వంతపాడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రణీత్ హనుమంతు వీడియోను ఎక్స్లో పోస్ట్ చేశారు సినీ నటుడు సాయిధరం తేజ్. ఇలాంటి వారిని కట్టడి చేసేందుకు చర్యలు తీసుకోవాలంటూ తెలుగు రాష్ట్రాల సీఎంలను ట్యాగ్ చేశారు. దీనిపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి చర్యలకు ఆదేశించారు. అటు మరో నటుడు మంచు మనోజ్ కూడా ప్రణీత్ హనుమంతు వీడియోపై తీవ్రంగా స్పందించారు. చిన్నపిల్లల విషయంలో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ అడ్డమైన కామెంట్స్ చేస్తూ నీచమైన వీడియోలు చేస్తున్న వారిని వదిలిపెట్టొద్దన్నారు. తను చేసిన వ్యాఖ్యలపై యూట్యూబర్ ప్రణీత్ హనుమంతు క్షమాపణలు చెప్పారు. హద్దు దాటానని తనను క్షమించాలని కోరాడు. చట్టాన్ని గౌరవిస్తూ ముందుకు సాగుతానని, మరోసారి ఇటువంటి పొరపాట్లు చేయనని సారీ చెప్పాడు ప్రణీత్ హనుమంతు.